సార్ నా పేరు మొహమ్మద్ రఫీక్. నేను బిల్డర్ పని చేస్తున్నా. 3 పిల్లలు నాకు. ఈ స్కూల్లోనే వదిలినాను. చాలా మంచిగా చదివిస్తున్నారు ఇక్కడ. ఇంకా మేము బిల్డర్ పని చేసుకునేది మా ఉపాధి బిల్డర్ పనే. మేము ఇలా చేస్తూనే పిల్లలు చదివిస్తున్నాం. చాలా బాగా చదువుతున్నారు సార్ పిల్లలు. ఈ స్కూల్ చాలా ఇది ఉంది. ఫీజులు కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎత్తుకున్న కొడుకు ఎన్నో క్లాస్ అవుతున్నాడు అప్పుడు? సార్ యూకేజీ సార్. యూకేజీ సార్. మరి ఒక ప్రాజెక్ట్ సైన్స్ డే సందర్భంగా ఒక ప్రాజెక్ట్ చేస్తాను, నీకు ఎలా అనిపిస్తుంది? మీ కొడుకు సార్ చాలా ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ ఆ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చాలా చాలా సంతోషంగా ఉంది సార్. చాలా ఇది ఉంది. సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. మాకు ఇది ఉంది. మా ఫ్యామిలీ మొత్తం రిలేటివ్ మొత్తం ఇక్కడే వదులుతున్నారు సార్. అందువల్ల చదువుకున్నారు సార్ మేమేం చదువుకోలేదు సార్. మా పిల్లల్ని చదివించాలనేది ఒక సంకల్పంతో ఇచ్చేస్తున్నాం సార్. అంటే ఈ స్కూల్ ఎలా ఉంది మరి పరిస్థితి? సార్ 100% చాలా ఇది ఉంది సార్. డన్ సార్ స్కూల్ వరకు చాలా మాకు ఇది ఉంది. అబ్దుల్ రెహమాన్. ప్రాజెక్ట్ నేమ్ టీవీ మీద బోల్. యువర్ నేమ్? యువర్ స్కూల్ నేమ్? స్కూల్ నేమ్? రైట్. గట్టుబోల్. ఓకే. నా పేరు శాస్త్రి. నేను ఈ ఏరియాలో ఉంటాను. మా చెల్లెలు వాళ్ళంతా ఇదే స్కూల్లో చదువుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరికులం ఇంగ్లీష్ మీడియం స్కూలు ఒక పిల్లలకి బాగా పోషిస్తుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. అన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తున్నారు. మ్యాథ్స్ డేకి మ్యాథ్స్ ప్రాజెక్ట్స్, సైన్స్ డేకి సైన్స్ ప్రాజెక్ట్స్. మా రిలేటివ్స్ అందరూ ఇదే స్కూల్లోనే ఉన్నారు. మా చెల్లెలు 10th క్లాస్ చదువుతుంది. బాగా ట్యూషన్ చెప్తున్నారు. అన్నీ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చిన్న పిల్లలతో సహా అందరూ బాగా స్పీచ్ ఇస్తున్నారు. ఇంకా మా ఫ్యామిలీ అంతా వచ్చినాం మేము విజిట్ చేయడానికి. సార్ బాగా చదువు చెప్తున్నారు. పిల్లలు కూడా బాగా భయం లేకుండా అన్ని స్పీచెస్ బాగా కరెక్ట్గా ఇస్తున్నారు. అందరూ ఇంగ్లీష్లోనే అసలు మిస్ప్రొనౌన్సియేషన్ లేకుండా బాగా చెప్తున్నారు స్పీచ్. డబ్బులు ఖర్చు పెట్టి ఇంత బాగా చేస్తున్నారు. పిల్లలకి చదువుతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి. ఇంకా సార్ ఎంకరేజ్మెంట్ ఇంకా పిల్లలకి బాగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా పిల్లడు ఇక్కడే చదువుకుంటాడు సార్. మా పిల్లడి పేరు వచ్చేసి మున్నా బాబు. ఈరోజు సైన్స్ డే అని చూడడానికి వచ్చినాము. మా పిల్లల ప్రాజెక్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ ఎల్కేజీ మా పిల్లడు చదివేది. వెజిటేబుల్స్ పేరు కూడా చాలా నీట్గా గుర్తుపెట్టుకొని చాలా నీట్గా చెప్పాడు. అలాగే మా పాప కూడా ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మా పాప ప్రాజెక్ట్ వచ్చేసి కూడా బీట్రూట్కి మొత్తం 8 పాయింట్స్ ఉంటాయి. 8 పాయింట్స్ కూడా చాలా నీట్గా చెప్పింది మా పాప. ఎక్కడ తడబడుకోకుండా చాలా నీట్గా చెప్పింది. ఇంకొకటి ఇక్కడ 5th క్లాస్ 6th క్లాస్ పిల్లల్ని కూడా విన్నాము అంత సైన్స్ డేది. దాంట్లో ఒక్కొక్కరు లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ కానీ, సోషల్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా నీట్గా చెప్పినారు. ఒక ఫ్లవర్ ఎందుకు ఉపయోగపడుతుందో కూడా చెప్పినారు. ఇంకొకటి హైడ్రాలిక్ సిస్టమ్ బ్రిడ్జ్ అనేది కూడా చెప్పారు. అది ఎందుకు ఓపెన్ అవుతుంది, దాన్ని ఎట్లా వాటర్ వల్ల ఓపెన్ అవుతుందని కూడా చాలా నీట్గా స్పీచ్ ఇచ్చినారు. ఒక ఇంత చిన్న పిల్లలకి ఇంత బాగా మెయిన్ ఉంటుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు అంత నీట్గా చెప్పారు. సో ఇవంతా మా సార్కే సాధ్యం. కుర్నాల్ సార్కి చాలా థ్యాంక్ యూ. స్కూల్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే స్కూల్ మీద అభిప్రాయం అంటే సార్ మేము ఇక్కడ ఇదే ఇంద్రానగర్లో ఉంటాము. మేము ఇదే స్కూల్లోనే మా పిల్లల్ని విడిచినాక మాకు అనిపిస్తుంది ఏమంటే మేము ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మిగతా అంతా సార్నే చూసుకుంటాడనే అంత హోప్ మాకు వస్తుంది అనమాట. మేము కంపేర్ చేస్తాం. మేము వచ్చేసి సెలూన్ షాప్లో పనిచేస్తాము. సెలూన్ షాప్లో పనిచేసినా మేము సెలూన్ షాప్లో పనిచేస్తూ కూడా పిల్లల్ని అడుగుతూ ఉంటాం ఏమి ఎట్లా చదువుతారు, ఏమి ఎట్లా లేదని. బయట పిల్లల్ని మా పిల్లల్ని కంపేర్ చేసినా కూడా మా పాప ఇక్కడ ఫస్ట్ క్లాస్ చదువుతున్నా కూడా 13 to 15 టేబుల్ వరకు చెప్తుంది. ఉల్టా చెప్పినా సీదా అడిగినా చెప్తుంది. అసలు ఎక్కడ తడబడుకోకుండా నీట్ చెప్తుంది. స్కూల్స్ కూడా ఆవరణలో ఉన్నాయి. ఇది ఒక చిన్న స్కూల్. అవును, మారుమూల సైడ్ లో ఉంది. అవును సార్. అంటే దానికి దీనికి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? డబ్బులు పెడితేనే చదువు వస్తుంది అనేది అబద్ధం సార్. తక్కువ పెట్టినా కానీ ఎక్కువ చదువు వస్తుంది అనేది నిదర్శనం ఏమి ఇస్తుంది. మా పేరు కిరణ్ కుమార్ సార్.